నాకు మోటివేషనే కాకుండా మనం ప్రొడక్ట్ ట్రైనింగ్ ఇచ్చుకుంటూ అట్లాగే మనం ట్రైనింగ్ కూడా ఇచ్చుకుందాం. సో ఈరోజు రాధా మేడం రానందున నాకు ఈ అవకాశం దొరికింది. రైట్ ఫ్రెండ్స్, సో మనం చాలా ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో మన దగ్గర ఉన్నది హ్యాండ్ వాష్ ఒకటి. ఈ హ్యాండ్ వాష్ గురించి జనరల్గా నేను మామూలుగా హోమ్ మీటింగ్స్ కానీ ఏదైనా చేసినప్పుడు కూడా నేను చాలా మందికి చెప్తుంటాను అన్నట్టు. ఎందుకంటే మనకొచ్చే 70% ఏదైతే డిసీజెస్ ఉన్నాయో ముఖ్యంగా అవి చేతులు శుభ్రం చేయకపోవడం వల్లనే వస్తాయంట. ఎందుకంటే మనం ఈ చేతులతోటే ఎక్కువ యాక్టివిటీ చేసేది మనం. ఓకే, అది నోట్లో పెట్టుకుంటాం మనం. ప్రతి పనిని చేతులతోటే చేస్తుంటాం కాబట్టి ఈ చేతులు ఎక్కువ సార్లు మురికయ్యే అవకాశం ఉంటుంది. సో మనకు బయట దొరికే ప్రొడక్ట్స్ ఏంటంటే మామూలుగా మనం హ్యాండ్ వాష్లు మనకు దొరుకుతాయి బయట. మీరు ఎగ్జాంపుల్ డెటాల్ తీసుకోండి. మీరు డెటాల్ తోటి హ్యాండ్ వాష్ చేసినప్పుడు ఒక మినిమం 5 to 10 minutes మీ చేతులకు ఉన్న స్మెల్ పోదది. అది మనం ముఖ్యంగా అంటే కొంతమంది రెగ్యులర్గా ఇంటికాడ కూడా కడుగుతారు. కొంతమంది మేము స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు ఎట్లా అంటే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడే కడిగేది ఎక్కువ. అయితే ఆ స్మెల్ మేము బిర్యానీ తినేటప్పుడు ఆ స్మెల్ చేతులకు పోయేదే కాదు. అప్పుడు అంత పట్టించుకోలేదు కానీ ఎప్పుడైతే వెస్టేజ్‌లోకి వచ్చినామో, ఎప్పుడైతే ఈ న్యాచురల్ ప్రొడక్ట్స్ తోటి అసోసియేట్ అయినామో అప్పుడు అనిపించింది ఏందంటే, నిజమే గదా! ఎంతో సమ్ 0.00 పాయింట్ ఎంతో ఒక కెమికల్, ఆ డెటాల్ అనే కెమికల్ మన కడుపులోకి పోయే అవకాశం ఉన్నది. సో దాంతోటి మనకు పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటది. డైజెషన్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటది. మన బ్యాక్టీరియాస్ ఏదైనా కెమికల్ కూడా కడుపులోకి పోయే అవకాశం ఉంటది. సో ఫ్రెండ్స్, మన దగ్గర సూపర్ ప్రొడక్ట్ ఉన్నది. అది మనకు దేనితోటి తయారు చేస్తారంటే వేప మరియు కలబంద తోటి చాలా మంచి రివ్యూస్ వచ్చినాయి. నేను లక్సెట్టిపేటలో ఒక పర్సన్‌ని జాయిన్ చేసినప్పుడు మామూలుగా నేను ఎవరికైనా ప్రొడక్ట్స్ ఇప్పిస్తే 2 డేస్‌కి మళ్ళా ఫోన్ చేసి అడుగుతానన్నట్టు. ఎలా ఉన్నాయి ప్రొడక్ట్స్, మీకు నచ్చినాయా అనేసి. యాహ్! చాలా సూపర్‌గున్నాయి అన్నాడు. అన్నిటికంటే ఏ ప్రొడక్ట్స్ ఎక్కువ మీకు బాగా నచ్చిందంటే తను చెప్పిన ఆన్సర్ ఏందంటే, "హ్యాండ్ వాష్ సూపర్ ఉన్నది బాస్. అసలు ఎంత అంటే చెప్పలేము. చేతులు గూడా ఇట్లా గరుకు గాదు, స్మూత్‌గా అయితుంది. చాలా సూపర్ ఉన్నదని." సో ఫ్రెండ్స్, ఇవేందంటే మనకు 60 పీవీలో, 100 పీవీలో ఎళ్ళాలనుకున్నప్పుడు చిన్న ప్రొడక్ట్‌లు టాల్కమ్ పౌడర్ గావచ్చు, హ్యాండ్ వాష్ గావచ్చు, గ్లాస్ క్లీనర్ ఉంది మన దగ్గర. ఇట్లాంటి ప్రొడక్ట్‌లు యాడ్ జేసినప్పుడు ఆ ప్రొడక్ట్ వాడడం జరుగుతది. దాని యొక్క బెనిఫిట్ తెలుస్తది. దాని బ్యూటీనెస్ తెలుస్తది. ప్లస్ మనం షేర్ జేసుకోవడానికి మనకు 60, 100 పీవీ క్లబ్‌లో ఎళ్ళడానికి గూడా ఇట్లాంటి ప్రొడక్ట్స్ చాలా బాగా పనిజేస్తాయి. సో ఇంకొకటి బాపు సార్. నెక్స్ట్ వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ అండి. చాలా సూపర్ ఎనర్వా బ్రేక్‌ఫాస్టు. ఇది నాకు చాలా ఫేవరెట్ ప్రొడక్ట్. ఎందుకు ఫేవరెట్ ప్రొడక్ట్ అంటే ఫీల్డ్‌కెళ్తుంటాం మనం. పొద్దున అంతా వంట తొందరగా చెయ్యరు. చెయ్యమని మనం ఫోర్స్ గూడా జేయలేం. సో మనం జస్ట్ ఇది పాలల్లో యేసుకొని తింటే ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటది. ఎంత సూపర్ ఉంటదంటే ఇది. మీకు నాకు తెలిసి హాఫ్ డే వరకు బాగా ఎనర్జిటిక్‌గా ఆకలి గూడా గాదు. ఎందుకంటే ఈ బ్రేక్‌ఫాస్ట్‌లో మీరు జూస్తే విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్స్ ఉంటాయి. ఓకే. మనకు అసలు మన బాడీకి అవసరమో ప్రతి ఒక్కటి అందే విధంగా దీంట్లో ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేయబడింది. ఏముంటాయి ఇంగ్రీడియెంట్స్ అంటే మీరు చూడొచ్చు దాంట్లో. మొక్కజొన్న ఉంటది. ఫ్లేక్స్ ఉంటాయి. మొక్కజొన్న ఫ్లేక్స్. ఓకే. బాదాం ఉంటది. గుమ్మడి గింజలుంటాయి. ఓకే. మళ్ళా అది ద్రాక్ష ఉంటది గదా! ఎండిపోయిన ద్రాక్ష. ఆ ద్రాక్ష గూడా ఉంటది. ఓకే. తేనె ఉంటది. సో, ఇట్లా దాంట్లో ఒక 8, 9 రకాల నవధాన్యాలంటారనుకుంటా. 9 రకాల ధాన్యాలుంటాయి దాంట్లో. సో, మనకు ఎంత రిచ్ బ్రేక్‌ఫాస్ట్ అంటే ఇది. బయట తినే ఓట్స్ గానీ, డిఫరెంట్ ఇవి కెమికల్‌యి గాకుండా మన బ్రేక్‌ఫాస్ట్ సూపర్. అసలు పిల్లలకైతే పాలల్లో ఇంత ఏసినా గూడా అది మంచి ఇట్లా ఉబ్బుతది. టేస్ట్ గూడా భలే ఉంటది. అండ్ చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ మనకు. ఇమ్మీడియేట్‌లీ మనం ఎక్కడన్నా స్పాట్‌లో పోయేటోళ్ళకి జస్ట్ పాలు వేడి చేసుకున్నామా, దాంట్లో ఏసుకున్నామా, తిన్నామా సూపర్‌గుంటది బ్రేక్‌ఫాస్ట్. ఆరోగ్యానికి గూడా చాలా మంచిది. ఎందుకంటే బియ్యం తింటాం, పప్పు తింటాం, ఒక కూర. ఓకే.
మామూలుగా ఒక కూరలు ఉంటే లేకుంటే 2 కూరలు ప్రిఫర్ చేస్తారు. పక్కన ఇంత చట్నీ ఏసుకొని తింటారు. ఒకటేసారి మనకు 7, 8 రకాల గింజలు అంటే ఇవి ధాన్యాలు సేకరించే అవకాశం ఉండదు మనకు. సో, ఎన్ని పోషకాలు దొరుకుతాయి దాంట్లో మనకు. ఎన్ని మినరల్స్ దొరుకుతాయి, ఎన్ని విటమిన్స్ దొరుకుతది, ఎంత ప్రోటీన్ దొరుకుతది, ఎంత ఫైబర్ దొరుకుతది. సూపర్, సూపర్ ప్రొడక్ట్ ఫ్రెండ్స్. ఇది గూడా ఎనర్వా బ్రేక్‌ఫాస్ట్ గూడా ప్రతి ఒక్కళ్ళు మీ లిస్ట్‌లో యాడ్ జేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు దీన్ని వాడండి. పిల్లలకైతే ఇది చాలా సూపర్ ఇగ. ఓకే. సో, ఇవి ఫ్రెండ్స్ మనకు డైలీ మనం ఇచ్చే 2 ప్రొడక్ట్స్ ట్రైనింగ్‌లో భాగంగా ఈ 2 ప్రొడక్ట్స్. దెన్ కమింగ్ టు సిస్టమ్ ఎడ్యుకేషన్. సో, యాక్చువల్‌గా నేనేం ప్రిపేర్ కాలేదు. బట్ మనకు తెలిసిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంటే మనం ఈ బిజినెస్‌లో సక్సెస్ గావాలంటే ఏం చేయాలన్నాడు. ఏం చేయాలంటే ఈ మధ్య నేను కొంత అనుభవం వచ్చిన తర్వాత ఎక్కడైతే ప్లాన్స్ చెప్తున్నానో వాళ్ళకు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా అన్నట్టు. మీరు మార్నింగ్ ఎప్పుడు లేస్తారు అనేసి. అంటే అక్కడ తెలిసిపోతది మనకు ఆ పర్సన్ యాక్టివా? లేజీ పర్సనా? మనకు పనికిస్తాడా? మన సిస్టమ్‌కి పనికిస్తాడా? పనికియడా అనేసి. కొందరు చెప్తారు 7, 8, 9. సో, ఒకవేళ 6 చెప్పినా గూడా ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు లేసే అవకాశం ఏమన్నా ఉన్నదని అడుగుతున్నా. ఎందుకంటే జూమ్ ప్లాట్‌ఫార్మ్‌కి కనెక్ట్ జేయడానికి. ఎవరైతే జూమ్‌కి రెగ్యులర్‌గా వస్తారో, జూమ్‌కి వస్తుండంటే వాళ్ళు నేర్చుకోవడానికి సిద్ధంగున్నట్టు. ఓకే. సో, అక్కడే అడుగుతున్నా నేను. బాస్ ఈ బిజినెస్ చేయాలంటే ఖచ్చితంగా నువ్వు జూమ్‌కి రావాలా? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వీక్లీ ఓపెన్ మీటింగ్‌కి రావాలా? థర్డ్ పాయింట్ మంత్లీ ఒక బిగ్ మీటింగ్ జరుగుతది. మనం ఉన్న చుట్టుపక్కల ప్రాంతంలోనే. ఈ 3 కండిషన్‌లకు నువ్వు ఓకే అంటే మనం కలిసి చేద్దాం. ఎవ్రీడే జూమ్‌కి రావాలా? నువ్వు వాకింగ్ జెయి, ఏమన్నా జెయి. చెవులల్లో పెట్టుకో, ఇయర్ ఫోన్స్ పెట్టుకో, సరదాగా వాకింగ్ చేసుకో. ఆరోగ్యానికి మంచిది. ఇటు లెర్నింగ్ అయితది, అటు ఎక్సర్‌సైజ్ అయితది నీకు. రైట్. సెకండ్ థింగ్ నువ్వు వారానికి ఒక్కరోజు మీటింగ్‌కి టైం ఇవ్వకపోతే ఈ బిజినెస్‌లో నేర్చుకోలేవు. మన దగ్గర ఏందంటే వెస్టీజ్‌లో నేర్చుకుంటేనే సక్సెస్ అయితాం. లెర్నింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎర్నింగ్. ఓకే. మనం చాలా సార్లు డిస్కస్ చేస్తూ ఉంటాం. దిస్ బిజినెస్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్, డూయింగ్ అండ్ టీచింగ్. లెర్నింగ్, డూయింగ్ అండ్ టీచింగ్. నేర్చుకోవడానికి వాళ్ళు టైం ఇయ్యకపోతే మన టైం వేస్ట్ అయిపోతది. సో, దీస్ ఆర్ ద 3 కండిషన్స్. జూమ్‌కి రావడం, వీక్లీ మీటింగ్ రావడం, మంత్లీ ఒక బిగ్ సెమినార్ రావడం. సో, దీనికి రకరకాలుగా సాకులు చెప్పొచ్చు కొందరు. ఎందుకంటే మీరు ఏ సక్సెస్‌ఫుల్ పర్సన్ జూషినా వాళ్ళ ఎనక బిగ్ సాక్రిఫైస్ ఉంటది. చాలా చాలా పెద్ద పెద్ద సాక్రిఫైస్‌లుంటాయి. మనం చిన్న చిన్న దానికి ఎన్ని సాకులు జెప్తామంటే, అంటే నేను ముఖ్యంగా నేనలా ఉండేవాడిని. మీరందరూ మంచివాళ్ళు. మీరెవరు సాకులు జెప్పరని అనుకుంటున్నా. నేను చాలా సాకులు జెప్పేవాడినన్నట్టు. ఓకే. ఏ సక్సెస్‌ఫుల్ పర్సన్ చూసినా గూడా ఆహ్, నేను 'విరాట్ కోహ్లీ' స్టోరీ విన్నానన్నట్టు. వాళ్ళ ఫాదర్ చనిపోయినా గూడా ఆయన మ్యాచ్ ఆడకుండా డ్రాప్ గాలేదు. ఆ మ్యాచ్ ఆడేసొచ్చిండు. ఓకే. అండ్ ఇట్లాంటి చాలా మనం స్టోరీస్ వింటుంటాం. సక్సెస్‌ఫుల్ పర్సన్ స్టోరీస్. అంటే అయినా గూడా చెప్పొచ్చు. ఏదో ఒక సాకు జెప్పొచ్చు. వర్షం పడ్డదని జెప్తుంటాం మనము. మా ఇంట్లో ఇప్పుడు ఈరోజే చుట్టాలొచ్చిర్రు. నేను ఈరోజు మీటింగ్‌కి రాలేనంటాం. ఈ మనం రకరకాలుగా మా పిల్లలు మమ్మల్ని వదిలేసి ఉండట్లేదు. అందుకే రాలేకపోతున్నాం. తీరా ఇంటికాడ బోయి జూస్తే ఏం లేదు పండుకొనుంటాడు. లుంగేసుకొని, లేడీస్ ఉంటే నైటీలేసుకొని ఏముండదు. బిజీ షెడ్యూల్ ఉండదు, పాడుండదు, ఏముండదు. ఇది రొటీన్ లైఫే ఫ్రెండ్స్. ఎందుకంటే ఇన్ని రోజులు స్కూల్‌లో అట్లనే జేసినాం, కాలేజీలో అట్లనే జేసినాం. మళ్ళా ఇక్కడచ్చి ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్ దొరికిన తర్వాత గూడా మనం టైమ్ పాస్ జేసుకుంటూ, సాకులు జెప్తూ ఎవరికి దొరకాయి సాకులు చెప్పుకోవడానికి? అందరికి దొరుకుతాయి. కానీ దాన్ని నువ్వు అధిగమించినప్పుడే, దాన్ని ఓవర్‌కమ్ జేసినప్పుడే గదా! నువ్వు సక్సెస్ అయ్యేది. ఓకే. సో, నిన్న అనుకుంటా. నిన్న జూమ్‌లో వెంకట స్వామి సార్ చాలా మంచి పాయింట్ జెప్పిండు. నువ్వు సక్సెస్ అయితున్నావా లేదా ఎవరో ఒకళ్ళు మెజర్ జేయాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు మెజర్ జేసుకో. పోయిన నెలల నువ్వు చెప్పిన ప్లాన్‌లెన్ని? లాస్ట్ మంత్ నీ లెవెల్ ఏంది? నువ్వు లాస్ట్ మంత్‌లో క్రాస్ చెక్ జేసుకోండి. మీరు గూడా క్రాస్ చెక్ జేసుకోండి. ఎన్ని ప్లాన్‌లు జెప్పిర్రు లాస్ట్ మంత్? పోనీ
జరిగిపోయింది. గతః జూన్ నెలలో మనం చాలా బిజీ. ఆఫీస్లో బాగా మనకే రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ వర్క్ ఉన్నది మనకు. ఓకే, నరేంద్ర మోడీ కంటే మనం బిజీగా ఉన్నాం. జూలైలో అన్న ప్లాన్ చేసుకోండి, అట్లీస్ట్ ఇన్ జూలై. ఏం చేస్తే డబ్బులు వస్తుంది? జనాల దగ్గర పోయి ప్లాన్ చెప్పకుండా డబ్బులు ఎట్లా వస్తుంది? టీం ఎట్లా వస్తుంది? టర్న్ ఓవర్ ఎట్లా వస్తుంది? రైట్, ఇది కదా మనం రోల్. మన రోల్ ఏందో మనం తెలుసుకోవాలి. అంటే నెట్వర్క్లో ఉన్నామా అంటే ఉన్నాము, చేస్తున్నామా అంటే చేస్తున్నాము. ఓకే, నాకు ఐడి ఉంది, నేను ఏదో ఒక రోజు స్టార్ అవుతా, నేను ఏదో ఒక రోజు క్రోన్ అవుతా. ఎట్లయితావు బాస్? ఏం చేస్తే స్టార్ అవుతావు, ఏం చేస్తే క్రోన్ అవుతావు? ఆ పని చేయాలా కదా. ఆ పని ఆపేసి నిజంగానే మీరు లాస్ట్ మంత్లో 30కి 30 రోజులు బిజీగా ఉన్నారా? 30కి 30 రోజులు మీరు వెళ్ళలేని పరిస్థితుల్లోనే ఉన్నారా? చెక్ చేసుకోండి. 30కు 30 డేస్ మీరు బయటికి వెళ్ళి ప్లాన్లు చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారా? చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఉంటాం, బిజీ ఉంటాం, ఒప్పుకుంటా. నేను కూడా కొన్ని బాగా ఎమర్జెన్సీ ఉంటాయి. ఓకే, 1 డే, 2 డే, 1 వీక్, రిమైనింగ్ 20 డేస్ బాస్ నువ్వు వెళ్ళట్లేదు అన్నట్టే కదా. రీజన్ ఏందో మీకే తెలుసు. మనం స్టార్ కావాలన్నా, క్రోన్ కావాలన్నా, ఏం కావాలన్నా బయటికి వెళ్ళి ప్లాన్ చెప్పకుండా టీం అనేది ఎట్లా గ్రో అవుతుంది? క్రౌన్ డైరెక్టర్ ఇప్పుడు మనం చాలా మంది ఏమనుకుంటామంటే మీటింగ్లలో కూడా నేను చాలా మంది లీడర్స్ నోటి నుంచి విన్నా, దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది, 3 జనరేషన్ ఇన్కమ్ ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది, 3 జనరేషన్ ఇన్కమ్ ఉంటుంది. కొన్ని రోజులు చేసిన తర్వాత మనం పని చేయకపోయినా మనకు డబ్బు వస్తూనే ఉంటుంది, మన టీమ్ సైజ్ పెరుగుతూనే ఉంటుంది. నిజమే, బట్ ఎప్పుడు నువ్వు 3 నుంచి 5 సంవత్సరాలు యాక్టివ్గా పని చేసినప్పుడు కదా స్టార్టింగ్ నుంచే ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? ఒక 3 నుంచి 5 సంవత్సరాలు నువ్వు యాక్టివ్గా పని చేస్తే నువ్వు ప్యాసివ్ ఇన్కమ్కి ఎలిజిబుల్. ఇప్పుడే ఇంట్లో వండి ప్యాసివ్ ఇన్కమ్ రావాలా, నా డౌన్ లైన్ ఉరకాలా, నాకు పీవీలు రావాలా, నా డౌన్ లైన్ డైరెక్టర్ కావాలా, క్రోన్ కావాలా, నాకు పైసలు రావాలా? వాట్ ఈజ్ యువర్ రోల్ బాస్? ఇప్పుడు చూడండి, ఇప్పుడు జరుగుతున్న జూము, ఇట్లాంటి జూము మీరు మీ టీం కోసం కండక్ట్ చేయాల్సిన రోజు వస్తుంది, రావాలా కూడా. అయితేనే మీరు గ్రో అవుతున్నట్టు. మీరు అటెండ్ అవుతున్న వీక్లీ మీటింగ్లు మీ ద్వారా కూడా మీ టీంకి వీక్లీ మీటింగ్లు కండక్ట్ కాబడాలా. అప్పుడే మీరు గ్రో అవుతున్నప్పుడు. ఎవరో పెట్టిన మీటింగ్కి మీరు అటెండ్ అవుతున్నారంటే యు ఆర్ నాట్ గ్రోయింగ్, యు ఆర్ నాట్ షోయింగ్ ద ప్లాన్. గో అండ్ షో ద ప్లాన్. ప్రతి సమస్యకు సొల్యూషన్ ఒకటే, వెళ్ళి ప్లాన్ చెప్పండి. పర్సనల్ ప్లాన్స్ ఆపొద్దు. అట్లీస్ట్ నెలలో 20 ప్లాన్లన్నా జరగాలి కదా. మన లీడర్స్ అయితే అంటే చెప్తుంటారు, డైలీ 4-5గురిని కలవండి, 4-5గురిని కలవండి. డైలీ 4-5గురు అంటే 1 నెలలోనే 200 ప్లాన్లు అయిపోతాయి. నేనేమంటున్నా అంటే, మీరు పార్ట్ టైంగా చేస్తారు, జాబ్ చేస్తారు కదా, అట్లీస్ట్ 1 ప్లాన్. నెలకు 20 ప్లాన్ల లిస్ట్ కూడా లేదు మన దగ్గర. మనం ఎట్లా స్టార్ అవుతాం, ఎట్లా క్రోన్ అవుతాం, ఎట్లా మనకు ₹1,00,000 వస్తాయి? ఇది లక్కీ లాటరీ. ఏమన్నా లక్కీ లాటరీ తీసుకొని కథం ఇక ఇప్పుడు డౌన్ లైన్ ఈ రోజు చేస్తాడు, రేపు చూస్తాడు, ఎల్లుండి చేస్తాడు, నెక్స్ట్ మంత్ చేస్తాడు. మా డౌన్ లైన్ బిజీ, మా డౌన్ లైన్ బిజీ. నువ్వు మీ డౌన్ లైన్ బిజీ, ఆడు గంగలు కలుస్తాడు, నిన్ను కూడా పట్టుకొని పోతాడు గంగలకి. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ డౌన్ లైన్. డిసిజన్ తీసుకున్నది నువ్వు. ద డిసిజన్ హ్యాస్ టేకెన్ బై యూ. క్రోన్ ఎవరు కావాలా? డౌన్ లైన్ పైసలు ఇస్తావు? నో కదా. ప్యాసివ్ ఇన్కమ్ ఉన్నది, డెఫినెట్ గా ఉన్నది దీంట్లో. అందుకే గౌతమ్ బాలి సార్ ప్లాన్ ఎట్లా డిజైన్ చేసిరంటే, నువ్వు క్రోన్ అయిన తర్వాత నీకేం కండిషన్ పెట్టలేదు. క్రోన్ వరకు కండిషన్లే ఉన్నాయి కదా. సిల్వర్కి ఒక కండిషన్ ఉంది, 1800 సైడ్ వాల్యూమ్, గోల్డ్కి ఒక కండిషన్ ఉంది, స్టార్ డైరెక్టర్కి ఒక కండిషన్ ఉంది, డైమండ్కి ఉంది. క్రోన్ తర్వాత కదా కండిషన్ తీసేసింది. ఆ క్రోన్ వరకు వెళ్ళే అంత వరకు నువ్వు యాక్టివ్గా ఫీల్డ్లో ఉంటేనే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్యాసివ్ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్, 3 జనరేషన్ ఇన్కమ్. మంచి ప్లాట్ఫామ్, టైం వేస్ట్ చేసుకోకండి. గత మంచి ప్లాన్ చేసుకోండి. నెలకు 20 కౌంట్ లేకపోతే మీరు బిజినెస్ లో యాక్టింగ్ చేస్తున్నట్టు. జస్ట్ యువర్ యాక్టింగ్ ఇన్ బిజినెస్. నాకు వెస్టేజ్ ఐడి ఉంది, ఎంఎస్ఆర్ది ఒక బ్యూటిఫుల్ వీడియో ఉన్నది. అది ఐడి తీసుకుంటే డబ్బులు రావు.
ఫీల్డ్లో పని చేసి టీంని తయారు చేస్తే డబ్బులు వస్తాయి అంటాడు. ఒకటే లైన్ పంచ్ డైలాగ్ భలే నస్తుంది నాకు అది. ఐడి తీసుకుంటే డబ్బులు వస్తాయి ఆ స్టేజ్లో రావు కదా. ఏం చేయాలో అదే చేయట్లేదు ఫ్రెండ్స్. ప్రోడక్ట్ వాడుతున్నాం డెఫినెట్గా మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ప్రోడక్ట్ వాడుతున్నాం. షేర్ ద ప్రోడక్ట్. హోమ్ మీటింగ్స్, షేర్ ద ప్రోడక్ట్. కస్టమర్స్ డెవలప్ చేసుకోవాలి మనం. అట్లీస్ట్ నెలలో ఇద్దరు కస్టమర్లు అన్న పెరగాల కదా మనకు. నెలకు నెలకు ఇద్దరు కస్టమర్లు పెరిగినా కూడా సంవత్సరంలో మనకు సైడ్ వాల్యూ లొల్లే ఉండదు. నెలకు ఇద్దరు కస్టమర్లు ఒక 5 నుంచి 10 ప్లాన్లు చెప్తే డెఫినెట్గా 2 సక్సెస్ అవుతాయి కదా. సింప్లిఫై చేసి చెప్తున్నా. ఇంకా మన లీడర్స్ చెప్తే ఇంకా చాలా చెప్తారు. రోజుకి 5గురు కలవాల్సిందే అప్పుడే నువ్వు అవుతావు అంటారు. 5 కాదు ఆయన నెలకు 20 కౌంట్ అన్న ఇవ్వాలి మనం. ఓకే, బిల్డ్ ఏ స్ట్రాంగ్ నెట్వర్క్. నెట్వర్క్ ఉంటేనే చిన్న నెట్వర్క్, చిన్న టర్న్ ఓవర్, చిన్న కమిషన్. బిగ్ నెట్వర్క్, బిగ్ టర్న్ ఓవర్, బిగ్ అమౌంట్. ఇదే కదా సీక్రెట్. టీమ్ బిల్డింగ్ ప్రాసెస్లో ఉన్నాం మనం. సో టీంని బిల్డ్ చేయాలి మనం. టీంని బిల్డ్ చేస్తే మనకు డబ్బులు వస్తుంది. ఎందుకు చేయట్లేదంటే మనకు గోల్ లేదు. నేనైతే ఏమంటానంటే మీరు ₹1,00,000 గోల్ పెట్టుకునే కంటే, ఓకే, కార్ గోల్ పెట్టుకునే కంటే ప్లాన్స్ గోల్ పెట్టుకోండి. ఈ వీక్లో నేను ఎన్ని ప్లాన్స్ చేస్తాను. ఒకరోజు బిజీ ఉంటారు, ఆ రోజుది నెక్స్ట్ డే చేయాల్సిందే. నీకు నువ్వు టార్గెట్ పెట్టుకోకపోతే ఎట్లా? సరే 2 రోజులు బిజీ నువ్వు, ఆ 2 రోజులు బిజీ అయిన ప్లాన్లు నెక్స్ట్ 4 డేస్లో చెప్పరాదు. వీక్లీ ఎన్ని ప్లాన్లు చేస్తాం? అట్లీస్ట్ నెలలో నేను ఇన్ని ప్లాన్లు చేస్తా అని కమిట్మెంట్ మీకు మీరు తీసుకోండి. ఇక్కడ క్రోన్ పోతారు మీరే. నేను చేస్తే నేను క్రౌన్ డైరెక్టర్ అవుతా. రిజల్ట్ వస్తుందా రాదా, పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా అది పక్కన పెట్టండి. మనకు చాలా ట్రైనింగ్స్ ఉన్నాయి, అప్లైన్స్ ఉన్నారు మనకు హోప్ ఇవ్వడానికి, మోటివేషన్ ఇవ్వడానికి, దాన్ని క్వశ్చన్ ఎట్లా హ్యాండిల్ చేయాలని చెప్తూనే ఉన్నాం. బట్ వాట్ ఈస్ యువర్ యాక్షన్ ప్లాన్? వాట్ ఈస్ యువర్ రోల్? నీకున్న టీంకి వీక్లీ ఒక్కసారి కూడా వెళ్ళి కలిస్తే కదా వాళ్ళు యాక్టివ్గా ఉండేది, బతికి ఉండేది, వాళ్ళు ఎదిగేది. లక్కీ లాటరీ కాదు కదా బాస్. నేను అశోక్ సార్ని జాయిన్ చేసిన కథం, అశోక్ సార్ క్రౌన్ డైరెక్టర్ అయిపోతాడు, నాకు పైసలు వస్తాయి. వాట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ అశోక్? అశోక్ ఎదగాలంటే నా కాంట్రిబ్యూషన్ ఏదో ఒకటి ఉండాలి కదా. సో నో యువర్ రోల్ బాస్. మీ 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 రోల్ ని ఫైండ్ అవుట్ చేయండి. మిమ్మల్ని నమ్ముకొని మంచి టీం వచ్చింది, మిమ్మల్ని నమ్ముకొని ఒక పర్సన్ చేయనండి, మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళ టీం తీసుకొచ్చారు, వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయొద్దంటే డెఫినెట్లీ యూ షుడ్ నో యువర్ రోల్. మీ రోల్ ఏంటో మీరు తెలుసుకోవాలి. ఓకే, మీ టీంలో డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తారు. వీక్లీ గో అండ్ మీట్ దెమ్. మా అప్లైన్ వచ్చిండని ఖుషి అవుతారు, ఏమైనా ట్రైనింగ్ ఇవ్వచ్చు. వాళ్ళ టీం తోటి వాళ్ళ డౌన్లో వెళ్ళి కలిసి చాయ్ తాగండి, వాళ్ళకు ఒక హోప్ ఇవ్వండి. మీ డౌన్లైన్ కొత్తగా ఉన్నాడు, ఒక్కసారి గుర్తుపెట్టండి. మీరు జాయిన్ అయినప్పుడు ఎవరైతే డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్లు ఉన్నారో, మీరు జాయిన్ అయినప్పుడు మీ అప్లైన్ వచ్చి మీతోటి ప్లాన్లు చేసిండా లేదా? ఒక 10, 20, 30 ప్లాన్లకు మీ అప్లైన్ వచ్చిండు కదా. సేమ్ డ్యూటీ నువ్వు నీ డౌన్లైన్ తోటి చేయాలి కదా. మనది డూప్లికేషన్ బిజినెస్ కదా. మళ్ళీ అప్లైనే రావాలి నా కింద కూడా. నాకు 30, నా డౌన్ లైన్కి 30, వాళ్ళ డౌన్ లైన్కి 30, ఇక చచ్చిపోతాడు అప్లైన్. డూప్లికేషన్ బాస్. నీ అప్లైన్ నువ్వు డైరెక్టర్ అయ్యేంత వరకు నీ చేయి పట్టుకొని వచ్చిండు కదా 20 ప్లాన్లు, 30 ప్లాన్లు. నువ్వు కూడా నీ డౌన్ లైన్ పట్టుకొని 20, 30 ప్లాన్లకి వెళ్ళాలి. ఇది కదా బిజినెస్. సో డోంట్ టేక్ మీ రాంగ్, నేను ఏం జరుగుతుందో అది చెప్తున్నాను అంతే. సో నేనేమంటున్నానంటే మీ రోల్ని మీరు గుర్తించండి. రోల్ ఏంటంటే ప్లాన్లు చెప్పకుండా ఎదగలేము. గోల్ ఏముండాలంటే ఈ వీక్లో నేను ఎందరిని కలుస్తున్నా, ఎన్ని ప్లాన్లు చెప్తున్నా, ఈ నెలలో నేను ఎన్ని ప్లాన్లు ఫినిష్ చేయాలా, అది తీసుకెళ్తుంది మిమ్మల్ని పైకి. సిల్వరో, గోల్డో, స్టారో, క్రౌనో. ప్లాన్లు చేయకుండా ఊకే ట్రైనింగ్లే చేసుకుంటా జూమ్లో సావగొట్టుకుంటూ ఉండదు, రాదు, ఏం రాదు. ఇది లెర్నింగ్ ప్లాట్ఫామ్ జూమ్. యా, డెఫినెట్లీ జూమ్ ఖచ్చితంగా అటెండ్ కావాలా, బట్ ఇంప్లిమెంటేషన్ కూడా ఉండాలి కదా. ఎవరు మేడమే చెప్తున్నారు అనుకుంటా, లీలావర్ణ మేడం. ఈ చెవులోకి వెళ్ళి ఏదో బొమ్మ స్టోరీ, ఈ చెవులో వింటది, ఈ చెవులో వదిలేస్తుంది, ఏం రాదు అనేసి.
ఇక్కడ విన్నది ఫీల్డ్‌లో ఇంప్లిమెంట్ జేయడానికి. నువ్వు లీడర్‌గా ఎదగడానికి ప్లాట్‌ఫార్మ్, నువ్వు మాట్లాడడానికి, నువ్వు స్పీకర్‌గా తయారు గావడానికి, నీకేమైనా డౌట్‌లుంటే నేర్చుకోడానికి. బట్ యాక్షన్ ప్లాన్ అంతా ఫీల్డ్‌లోనే గదా! అట్‌లీస్ట్ డూ 20 ప్లాన్స్ పర్ మంత్ బాస్. 1 ఇయర్‌లో బెస్ట్ రిజల్ట్ ఒస్తది. ఎన్ని ప్లాన్‌లయితాయి? మోర్ దెన్ 300 ప్లాన్స్ అయిపోతాయి. నీకు కావాల్సిన 6 దొరుకుతారు. ప్రతిరోజు సాకే, ప్రతి వీక్ సాకే, ప్రతి నెల సాకే. బిజీ, 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 బిజీ. అరే! బీ సెల్ఫిష్ ఫర్ 1 ఇయర్. ఒక 1 ఇయర్ అన్న దీనికోసం టైం ఇయ్యాల గదా! కలలు కంటున్న దానికి. ఊరికే క్రోన్ ఎట్లా అయితాం? నిజంగానే 30కి 30 రోజులు బిజీగా ఉంటారండి. అన్‌బిలీవబుల్ దిస్ ఈస్. 30 రోజులు ఒక పర్సన్ బిజీగా ఉంటాడంటే నమ్మశక్యంగా లేదు. ఉండొచ్చు. 1, 2 డేస్, 3 డేస్, 4 డేస్, 5 డేస్, అట్‌లీస్ట్ 20 కౌంట్ తగ్గకుండా చూసుకోండి ప్లాన్స్. అది ప్రోగ్రెసివ్‌గా ఉంటది. ఓకే. మూడొచ్చినప్పుడు, డౌన్ లైన్ పిలిచినప్పుడు, అప్ లైన్ వచ్చినప్పుడు, ఏదన్నా వీడియో అయిని మోటివేట్ అయినప్పుడు కాదు, రెగ్యులర్‌గా చేయాల్సిన పని. లీలావర్ణ మేడంకి మనం 8,00,000 చెక్కే చూస్తున్నాం. కానీ మేడం ఎంత తిరిగిందో మాకు తెలుసు. ఆదిలాబాద్, కరీంనగర్, జగిత్యాల, హైదరాబాద్ బస్సులలో, నైట్‌లలో బయట తిని, తిరిగి, తిరిగి, తిరిగి పెద్ద సామ్రాజ్యం తయారైంది. నేనేమంటున్నానంటే 3-5 ఇయర్స్ యాక్టివ్‌గా పనిచేస్తే అప్పుడు మనకు ప్యాసివ్ ఇన్‌కమ్ వస్తది. ముందే ప్యాసివ్ ఇన్‌కమ్ రావాలంటే రాదు. సో, ఒక 3-5 సంవత్సరాలు యాక్టివ్‌గా పని చేయండి. ఓకే. సపోర్ట్ యువర్ టీమ్ బాస్. వాళ్ళు ఏదో ఎక్స్‌పెక్టేషన్స్ తోటొస్తారు. డోంట్ కిల్ దేర్ డ్రీమ్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకే దూరం అయిపోతారు. వన్స్ గాన్, గాన్. వాళ్ళొక ఎక్స్‌పెక్టేషన్స్ తోటి వచ్చిర్రంటే, మనకు మన అప్‌లైన్‌లో ఎట్లయితే మనకు డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్ వరకు తోడుండి మనకు డైరెక్టర్‌ని జేసిర్రో, ఒక కొత్తగా వచ్చిన పర్సన్‌కి చేయాల్సిన బాధ్యత గూడా నీదే. ఇప్పుడు ఎక్కడో ఉన్న చిరంజీవి సారు, బెల్లంపల్లిలో ఉన్న చిరంజీవి సారు, నందిపేట, నవీపేట తిప్పలేను గదా నేను. ఐ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ టీమ్. అవునా? ఒక నెలకొకసారి వచ్చి టీమ్‌ని కలిసిపో సార్ అనొచ్చు. నేను డైరెక్టర్ గావడానికి చిరంజీవి సారే రావాలా? నా టీమ్ డైరెక్టర్ గావడానికి చిరంజీవి సార్ రావాలా? ఆళ్ళ కింద డైరెక్టర్ గావడానికి గూడా చిరంజీవి సార్ రావాలంటే, చిరంజీవి సార్ మొత్తం నా మీదనే పని జేయాలిగ. అట్లా గాదు గదా! డూప్లికేషన్ జరగాల. సో, పర్సనల్‌గా ఏం తీసుకోకండి. అంటే నేను చెప్తున్నది ఏందంటే, జరగాల్సిన పనేందంటే ఫీల్డ్‌లో ఉండాల. జూమ్‌లో నేర్చుకోవాలా, ఇంప్లిమెంట్ జేయాలా. జూమ్‌లో నేర్చుకోవాలి, ఇంప్లిమెంట్ జేయాలా. నెలకు 20 ప్లాన్‌ల కౌంట్ కంటే తగ్గొద్దు. ఎక్కువ చెప్తే అది ఇగ మీరు ఇంకా స్పీడ్‌గా గ్రోత్ అయినట్టు. అట్‌లీస్ట్ మంత్లీ 20 ప్లాన్స్ తగ్గకుండా ఇది జేసుకోండి. 3-5 ఇయర్స్ యాక్టివ్‌గా పని జేస్తే పాసివ్ ఇన్‌కమ్‌కి 3 జనరేషన్ ఇన్‌కమ్ అప్పుడొస్తది. లేకుంటే ఉన్నామా అంటే ఉన్నాం. వెస్టీజ్, నేను గూడా వెస్టీజ్. నువ్వేంది నేను గోల్డ్. నువ్వేంది నువ్వు స్టారు. ఎన్ని రోజులు స్టారు? ఎన్ని రోజులు గోల్డు? ఓకే. సో, హావ్ ఎ గోల్. ఇన్‌స్టెడ్ ఆఫ్ అంటే నథింగ్ రాంగ్. మీరు అంటే క్రోన్ డైరెక్టరు, కారుండాలా, ఈ గోల్ ఉండొద్దని కాదు. బట్ యాక్షన్ ప్లాన్ గోల్ గూడా ఉండాల. ఈ వీక్‌లో నేను ఎన్ని ప్లాన్స్ జేస్తున్నాను. ఈ నెలలో నేను ఎన్ని ప్లాన్స్ జేయాలి. రేపు ఎవరిని గలవాలి, ఈరోజు నీ దగ్గర ఉండాలా బాస్ అపాయింట్‌మెంట్. లేకపోతే రేపు పొద్దున లేచిన తర్వాత కన్‌ఫ్యూజన్ అయితది. కన్‌ఫ్యూజన్ కాంగానే 10, 11 కాంగానే టిఫిన్ తిని అనేసరికి సరే ఈరోజు పోని రేపు చూద్దాం అనుకుంటాం. రేపు నువ్వు ఏం చేస్తున్నావు, ఈరోజు ప్లాన్ ఉంటేనే కదా. ఓకే. హ్యావ్ ఎ డ్రీమ్, హ్యావ్ ఎ గోల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో, నేను అంటే రాధా మేడం సెషన్ ఏం ప్రిపేర్ కాలేదు. బట్ టీమ్ తోటి ఈ విషయాలు మాట్లాడాలనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు హోస్ట్.